ఓం నమ శివాయ. శివమహాపురాణం. ఓం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. శివమహాపురాణం విద్వేశ్వర సంహిత. పార్థివ శివలింగ నిర్మాణం గురించి, పార్థివ శివలింగ పూజా మహిమను గురించి సూత మహర్షుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. ఇందులో పార్థివ శివలింగాన్ని ఎలా తయారు చేసి వైదిక విధానాన్ని అనుసరించి ఎలా పూజ చేయాలి అన్న విషయాన్ని గురించి, భగవంతుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థించాలి అన్న అంశాలని గురించి కూడా శ్రవణం చేసి ఉన్నాము. దీని తరువాత సూత మహర్షుల వారు పార్థివ శివలింగ పూజా మహిమను గురించి, పరమశివుల వారికి సమర్పించినటువంటి నైవేద్య స్వీకరణ గురించి, బిల్వపత్రముల యొక్క మహాత్మ్యం గురించి కూడా బోధ చేస్తూ ఉన్నారు. పార్థివ శివలింగ పూజ అన్నటువంటిది కోట్ల కొలది చేసినటువంటి యజ్ఞముల యొక్క ఫలితంతో సమానము అని చెప్పి ఉన్నారు. ముఖ్యంగా కలియుగంలో శివలింగ పూజ అన్నటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి సాధనగా కూడా చెప్పడం జరిగింది. ఈ శివలింగ పూజ చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి, భోగము మరియు మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటిది పార్థివ శివలింగ పూజ అని చెప్పి ఉన్నారు. ఇందులో 4 అంగుళముల పొడవుతో ఉంటూ చూడటానికి చాలా సుందరంగా ఉండేటువంటి శివలింగము పూజించటానికి చాలా ఉత్తమమైనటువంటిదిగా చెప్పి ఉన్నారు. ఈ శివలింగములు అన్నటువంటివి వారి యొక్క శక్తిని అనుసరించి ఎంపిక చేసుకుని పూజించవలసి ఉంటుంది. శివలింగాన్ని పూజించటానికి ఎవరికి అర్హత, అధికారం ఉంది అని అడిగినట్లయితే దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. చాలా మందికి సందేహాలు ఉంటాయి. అసలు శివలింగాన్ని అందరూ పూజించవచ్చా, అభిషేకం చేయవచ్చా, అర్హత ఉంటుందా, శివలింగాన్ని మన గృహంలో ఉంచుకొనవచ్చా, ఇటువంటి సందేహాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ నివృత్తి చేస్తూ ఇక్కడ శాస్త్ర విధానాన్ని అనుసరించి కూడా సూత మహర్షుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. శివలింగాన్ని పూజించటానికి సర్వులకు అంటే అందరికీ కూడా అధికారము ఉంది అని చెప్తున్నారు. వైదిక విధానంలో మంత్ర సహితంగా భక్తి భావంతో పూజ చేయవచ్చు. వారి యొక్క శక్తిని అనుసరించి, వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని అనుసరించి భగవన్నామ స్మరణ చేస్తూ కూడా శివలింగ పూజను చేయవచ్చు అని చెప్తున్నారు. బ్రాహ్మణ క్షత్రియో వైశ్యః శూద్రో వా ప్రతిలోమజః పూజయేత్ సతతం లింగం తత్తన్మంత్రేణ సాదరం కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ఓ మహర్షులారా, శివలింగార్చనే సర్వేషాం అధికారః అస్తి. శివలింగ అర్చన చెయ్యడానికి అందరికీ కూడా అధికారం ఉంది అని చెప్పి ఉన్నారు. శివమహాపురాణంలో విద్వేశ్వర సంహిత యందు 21వ అధ్యాయంలో 39వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు ఈ అంశాలను గురించి తెలియపరచడం జరిగింది. ఇది శాస్త్ర ప్రమాణం. ఏ వర్ణ ఆశ్రమాలకి చెందిన వారైనా శివలింగ పూజని చేయవచ్చు. స్త్రీలు కూడా శివలింగాన్ని పూజించవచ్చు. సర్వులకి కూడా అధికారం అన్నటువంటిది ఉంది అని చెప్పి ఉన్నారు. భక్తి భావన ముఖ్యం. భగవంతుణ్ణి
పూజించడానికి, అర్చించడానికి అందరికీ కూడా అధికారము ఉంది అని చెప్తున్నారు. వైదిక పద్ధతిలో శివలింగ అర్చన చేయడానికి పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు, మంత్ర పఠనం తెలిసి ఉన్నటువంటి వారు వైదిక రీతిలోనే చేయడము మంచిది. అటువంటి పరిస్థితి లేనట్లయితే భగవన్నామ స్మరణ చేస్తూ కూడా శివలింగార్చన చేయవచ్చు. భగవంతుని యొక్క దివ్య మంగళ మూర్తులు 8 మూర్తులుగా ఉన్నటువంటి శివలింగములకి కూడా పూజ చేయవచ్చు. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమానుడు, ఇవి భగవంతుని యొక్క అష్టమూర్తులుగా చెప్తారు. ఈ అష్టమూర్తి స్వరూపముగా ఉన్నటువంటి భగవంతునికి, శివలింగ రూపంలో ఉన్నటువంటి ఆయనకి పూజ చేయడం చాలా శ్రేష్టమైందిగా చెప్పి ఉన్నారు. మనకి పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయా పుణ్యక్షేత్రాలలో వెలసి ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము ఆరాధించవలసి ఉంటుంది. ఇదే విధంగా శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, ఈశ్వర, మహాదేవ, పశుపతి నామములతో కూడా భగవంతుణ్ణి అర్చించవచ్చు. అష్టమూర్తి స్వరూపము, పంచమహాభూతాలు, సూర్యుడు, చంద్రుడు, యజమానుడుగా ఉన్నటువంటి వారు. ఉదాహరణకి మనకి ఆకాశలింగం, చిదంబరంలో ఆకాశలింగము, ఈ విధంగా ఈ లింగ స్వరూపాన్ని పూజించవచ్చు, అర్చించవచ్చు అని చెప్తున్నారు. భగవంతుని నామములతో కూడా పూజ చేయవచ్చు. పరమశివుల వారిని పూజించేటప్పుడు ఆయన యొక్క పరివారంను కూడా భక్తి భావంతో పూజించవలసి ఉంటుంది అని చెప్తున్నారు. ఈశానుడు, నందీశ్వరుల వారు, చండ, మహాకాల, భృంగి, వృష, స్కంద, కపర్దీశ్వర, సోమ, శుక్రం, వీళ్ళందరూ కూడా పరమశివుల వారి పరివారంగా చెప్పి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పూజించవలసి ఉంటుంది. ఈశాన్యాది దశ దిశల యందు కూడా వీళ్ళు ఉంటారు. ఈ 10 మందిని కూడా మనము పూజించాల్సి ఉంటుంది. వీరితో పాటు భగవంతుని సమక్షంలోనే ఉండేటువంటి వీరభద్ర స్వాముల వారిని, వెనక వైపు ఉండేటువంటి కీర్తిముఖుల వారిని కూడా శాస్త్రోక్తంగా పూజించవలసి ఉంటుంది. ఏకాదశ రుద్రుల్ని పూజించవలసి ఉంటుంది. పంచాక్షర మంత్రాన్ని పఠిస్తూ, శతరుద్రీయ స్తోత్రాన్ని పఠిస్తూ భగవంతుణ్ణి స్తుతించవలసి ఉంటుంది. భగవంతునికి నమస్కారం చేసి ఈ విధంగా సాంగోపాంగముగా పూజ అన్నటువంటిది చేసి భగవంతునికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. ఈ శివ పూజ విధానం అన్నటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. భగవంతుణ్ణి పూజించేటప్పుడు ఏ ద్రవ్యాలు సమర్పించాలి, ఏ మంత్రాలు పఠించాలి, మనము ఎలా విధి విధానాలు అన్ని కూడా పాటించాలి అన్నటువంటిది చాలా సవివరంగా మనకి శాస్త్రంలో, పురాణాల్లో గురు పరంపర ద్వారా బోధ చేయడము జరిగింది. సూత మహర్షుల వారు కూడా ఇక్కడ అన్ని వివరంగా తెలియపరుస్తూ ఉన్నారు. మనము పరమశివుల వారిని పూజించేటప్పుడు, లింగ పూజ చేసేటప్పుడు ఎటువైపు మనము కూర్చొని పూజ చేయడం మంచిది అన్నటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. శివలింగాన్ని స్థాపించిన చోట భగవంతునికి ఎదురుగా ఉండి పూజించడము మంచిది కాదు. చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, దేవునికి ఎదురుగా నిలబడకూడదు అన్నటువంటిది చెప్తూ ఉంటారు. భగవంతునికి ముందుగా కానీ లేదా భగవంతునికి వెనక వైపు ఉండడం కూడా మంచిది కాదు. ఇప్పుడు శివలింగాన్ని మనము ప్రతిష్ఠ చేసిన చోట పూర్వ దిశ అన్నటువంటిది ఆయనకు ముందు అవుతుంది. ఒకవేళ ఆయనకి వెనక వైపుగా ఉండి పూజ చేయడం అన్నటువంటిది కూడా మంచిది కాదు. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ భగవంతుని యొక్క వామాంగం వైపు శక్తి స్వరూపిణి అమ్మవారు ఉంటారు, ఉమాదేవి విరాజమానమై ఉంటారు. అటువైపు కూర్చొని చేయడానికి కూడా కష్టం అనిపిస్తుంది. కాబట్టి భగవంతునికి దక్షిణం వైపుగా, అంటే ఉత్తర ముఖాభిముఖులమై
అంటే ఉత్తరం వైపు మన ముఖం ఉండాలి. కూర్చోవడము దక్షిణం వైపు కూర్చొని ఉత్తరాభిముఖుడై పూజ చేయడము మంచిది అని చెప్పున్నారు. పూర్వ దిశలో కానీ పశ్చిమ దిశలో కానీ ఈ విధంగా మిగతా వైపులా కూర్చొని చేయడం కంటే ఉత్తరం వైపు చూస్తూ చేయడము మంచిది అని చెప్పి ఉన్నారు. అందుకే చాలా చోట్ల మనకి చెప్తూ ఉంటారు, స్వామివారికి ముందు వైపు ఉండకూడదు, స్వామివారికి వెనక వైపు ఉండకూడదు అని చెప్తుంటారు. అంతేకాకుండా దేవాలయాలకి ఇలా వెళ్ళినప్పుడు స్వామివారికి మన పృష్ఠభాగం కూడా చూపించకూడదు అన్నటువంటిది చెప్పడం జరుగుతుంది. భగవంతుని యొక్క శక్తి అన్నటువంటిది అక్కడ ఉంటుంది కాబట్టి అనుకూలమైనటువంటి దిశగా కూర్చొని చేయడము మంచిది అని చెప్పడం. భగవంతుణ్ణి పూజించేటప్పుడు త్రిపుండ్రాన్ని ధరించి, విభూతి భస్మాన్ని ధరించి, రుద్రాక్షమాలను వేసుకుని, బిల్వపత్రాలు మొదలైన ద్రవ్యాలన్నింటినీ, పత్రాలని, పుష్పాలని అన్నింటినీ కూడా సమకూర్చుకుని పరమశివుల వారిని, శంకర భగవాను పూజించడము మంచిది అని చెప్పి ఉన్నారు. నుదుటి మీద బొట్టు లేకుండా, భస్మము ఇట్లా లేకుండా పూజ చేయడం మంచిది కాదు అని చెప్పి ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా మనం పూజ చేసేటప్పుడు, శివ పూజ చేసేటప్పుడు ఆ సమయానికి భస్మం లభించలేదనుకోండి, కనీసం అక్కడ ఉన్న మట్టితో అయినా సరే మనము నుదుటి మీద పెట్టుకుని, త్రిపుండ్రంగా అట్లా పెట్టుకుని పూజ చేయడము మంచిది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి సాధనలన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిది, మనస్సుకి మంచిది, బుద్ధికి మంచిది, ఆధ్యాత్మికంగా భక్తిపరంగా మనం ఎదగడానికి ఉపయోగపడేటువంటి. ఎందుకు ఇది ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తేనే మంచిది అని ఎందుకు చెప్పు ఉన్నారంటే వీటన్నింటికి వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి, అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడేటువంటి సాధనలు అన్నమాట. భగవంతుని అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటివి ఇవన్నీ కూడా. వీటి తర్వాత ఇవన్నీ శ్రవణం చేస్తూ ఉన్నటువంటి మహాత్ములు పరమశివుల వారికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని స్వీకరించడంలో కొంతమందికి సందేహం ఉంటుంది కదా మహాత్మా, ఇటువంటి నైవేద్యాన్ని స్వీకరించవచ్చు, దయచేసి మాకు ఈ విషయాన్ని గురించి, అదే విధంగా బిల్వపత్రముల యొక్క మాహాత్మ్యాన్ని గురించి కూడా తెలియపరచగలరు అనేసి ప్రార్థించడం జరుగుతుంది. సూత మహర్షుల వారు ఆ మునీశ్వర్లకి ఈ విధంగా చెప్తున్నారు, ఓ మునివరులారా, మీరు శివ సంబంధమైనటువంటి వ్రతాన్ని పాటించేటువంటి వారు, ఎంతో ఆదరంతో మీరు అన్ని కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు, సావధానులై శ్రవణం చెయ్యండి, మీరు అడిగిన అంశాన్ని గురించి చెప్పడం జరుగుతుంది అని బోధ చేస్తూ ఉన్నారు. పరమశివుల వారికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని తప్పకుండా స్వీకరించవచ్చు అని చెప్పి ఉన్నారు. శివభక్తులై ఉన్నటువంటి వారు, పవిత్రమైనటువంటి మనస్సును కలిగి ఉన్నటువంటి వారు శివ నైవేద్యమును స్వీకరించవచ్చు. ఈ శివ నైవేద్యమును స్వీకరించడం వల్ల కోట్ల కొలది పుణ్యము అన్నటువంటిది మనకి చేరుతుంది అని చెప్పి ఉన్నారు. అనేక పాపాలు తొలగిపోయి పుణ్యం అన్నటువంటిది వస్తుంది అని కూడా చెప్పి ఉన్నారు. నైవేద్యాన్ని తల వంచి సంతోషముతో ఏదైతే మనకి లభిస్తుందో అది మహాప్రసాదంగా స్వీకరించి, ఆ స్వీకరించేటప్పుడు కూడా శివనామ స్మరణ చేస్తూ భుజించవలసి ఉంటుంది అని చెప్పి ఉన్నారు. శివ నైవేద్యాన్ని తర్వాత, ప్రసాదాన్ని తర్వాత తీసుకుంటాంలే అన్నటువంటిది కూడా అలా కూడా కాకుండా లభించినటువంటిది ఏదైనా సరే అప్పుడు తీసుకోవడము మంచిదని కూడా చెప్పి ఉన్నారు. మహాప్రసాదంగా భావించాల్సి ఉంటుంది అని చెప్పి ఉన్నారు. తరువాత పరమశివుల వారికి సమర్పించినటువంటి, శివలింగానికి సమర్పించినటువంటి నైవేద్యము స్వీకరించడం అన్నటువంటిది, వీటిల్లో కూడా సాలగ్రామ శిల ఉత్పన్నమైన చోటనే ఉండేటువంటి, అక్కడ ఆవిర్భవించినటువంటి శివలింగము యందు రసలింగము కానీ, పాషాణ లింగము, రజత, సువర్ణము వీటితో నిర్మాణం చేయబడినటువంటి లింగముల యందు, లేదా దేవతలు, సిద్ధులు, ఋషుల ద్వారా ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగముల యందు కానీ, స్ఫటిక శివలింగం యందు, రత్నములతో చేసేటువంటి శివలింగం యందు కానీ,
సకల జ్యోతిర్లింగముల యందు కూడా ఉండేటువంటి పరమశివుల వారికి సమర్పించినటువంటి నైవేద్యము భుజింపదగినటువంటిది. దీన్ని స్వీకరించడము అనేక చాంద్రాయన వ్రతం అన్నమాట. చాంద్రాయన వ్రతం అన్నటువంటిది అనేక చాంద్రాయన వ్రతములతో సమానమైనటువంటి పుణ్యప్రదమైనటువంటిది అని చెప్పున్నారు. మహాపాతకాలు చేసినటువంటి వారు కూడా, బ్రహ్మహత్యా పాతకం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ శివ నైవేద్యాన్ని స్వీకరించటం వల్ల, భుజించటం వల్ల వారి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పున్నారు. మరి ఎందుకు పరమశివుల వారికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని స్వీకరించే విషయంలో కొంచెం ఎందుకు సందేహం ఉంటుంది అని అడిగి ఉన్నారంటే, దీనికి కారణం వచ్చేసి చెండుల వారి అధికారము ఉన్న చోట శివ నిర్మాల్యమును లేదా పరమశివుల వారికి సమర్పించినటువంటి నైవేద్యమును సామాన్యమైనటువంటి వ్యక్తులు తినకూడదు, స్వీకరించకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చెండుల వారి అధికారం ఉంటుంది కాబట్టి. ఆయన అధికారం లేనటువంటి చోట ఇందాక మనం చెప్పుకున్నటువంటి శివలింగములకి సమర్పించినటువంటి నైవేద్యాన్ని భక్తిపూర్వకంగా అందరూ కూడా స్వీకరించవచ్చు అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్వయంభూలింగము కానీ, దేవతలు మహాత్ముల చేత ప్రతిష్ఠితమైనటువంటి లింగములు కానీ, లోహములతో ధాతువులతో తయారు చేసినటువంటి లింగములు కానీ, ఇవన్నీ కూడా ఈ శివలింగములకి సమర్పించినటువంటి నైవేద్యము చాలా శ్రేష్టమైనటువంటిది, స్వీకరించవచ్చు అని చెప్పి ఉన్నారు. అనేక కాయిక, వాచిక, మానసికమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. పరమశివుల వారికి అభిషేకం చేసినటువంటి జలాన్ని స్వీకరించడం వల్ల ఈ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఉన్నారు. భగవంతునికి సమర్పణ చేసేటప్పుడు శివలింగము మీద పెట్టినటువంటి ద్రవ్యాలని తీసుకోకూడదు అని చెప్పారు. శివలింగానికి తాకించి ఉంటాం కదా, తాకించి ఆయనకి లింగము మీద సమర్పణ చేసి ఉంటాము కదా, వాటిని తీసుకోకూడదు అని చెప్తున్నారు. స్వామివారికి మనము సమర్పణ చేసి ఉంటాము కాబట్టి ఆ శివలింగానికి ముందుగా ఆయనకి శివలింగము పక్కనే సమర్పణ చేసినటువంటి నైవేద్యము ప్రసాదంగా స్వీకరించడము మంచిది అని చెప్పి ఉన్నారు. దీని తర్వాత సూత మహర్షుల వారు బిల్వ వృక్షము, బిల్వ పత్రము యొక్క మాహాత్మ్యాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ బిల్వ పత్రం అన్నటువంటిది మహాదేవుని యొక్క రూపమే అని చెప్పి ఉన్నారు. సాక్షాత్తు భగవంతుని యొక్క వ్యక్త రూపమే ఈ బిల్వ వృక్షము అని చెప్పారు. దేవతలు కూడా దీన్ని స్తుతించడం జరుగుతుంది. అనేక మహిమలు కలిగి ఉన్నటువంటిది ఈ బిల్వ వృక్షము, బిల్వపత్రాలు అని చెప్పారు. అనేక పుణ్యతీర్థముల యొక్క ఫలితం అంతా కూడా, పుణ్యతీర్థముల యొక్క శక్తి కూడా ఈ బిల్వ వృక్షము యొక్క మూల భాగములో ఉంటుంది అని చెప్పడం జరిగింది. బిల్వము యొక్క మూలము యందు లింగస్వరూపుడు భగవంతుడు మహాదేవుడు ఉంటారు. ఆయన్ని పూజించినటువంటి వాళ్ళు నిశ్చితముగా, అంటే తప్పకుండా పరమశివుల వారి అనుగ్రహానికి పాత్రులై శివపదాన్ని కూడా పొందుతారు అని చెప్పున్నారు. ఎవరైతే ఆ బిల్వ వృక్షము యొక్క మూలం దగ్గర ఉండేటువంటి జలాన్ని శిరస్సు మీద చల్లుకుంటారో అటువంటి వాళ్ళు సకల తీర్థముల యందు కూడా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు అని చెప్పారు. భూతలంలో చాలా పవిత్రుడిగా భావించబడతారు అని కూడా చెప్పున్నారు. ఇవన్నీ దేవతా వృక్షాలు చాలా శ్రేష్టమైనటువంటివి కదా, అందుకు ఈ విధంగా మహాత్మ్యాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే బిల్వవృక్ష మూలం యందు పరమశివుల వారిని పూజిస్తారో, గంధ పుష్పాదులతో పూజించడం జరుగుతుందో వాళ్ళు శివలోకాన్ని పొందుతారు అని చెప్పారు. ఈ లోకంలో కూడా ఇలా పూజలు చేసేటువంటి వారు సంతానాన్ని, సంపదలని, సుఖాలని కూడా పొందుతారు అని చెప్పున్నారు. బిల్వ వృక్ష మూల భాగంలో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అటువంటి వాళ్ళు తత్వజ్ఞాన సంపన్నులవుతారు అని చెప్పారు. దీపం అన్నటువంటిది జ్ఞానానికి చిహ్నముగా, ప్రతీకగా చెప్పబడుతుంది కదా.
ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో బిల్వ వృక్షము క్రింద మూల భాగంలో వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానము కలుగుతుంది అని చెప్పారు. అటువంటి వారు జ్ఞానవంతులై పరమశివుల వారిలో కలిసిపోతారు అని కూడా చెప్పి ఉన్నారు. బిల్వ పత్రములతోనే ఆ బిల్వ వృక్షాన్ని మూలాన్ని పూజించినటువంటి వారు కూడా సకల పాపముల నుండి విముక్తులు కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ బిల్వ మూలంలో బిల్వ వృక్ష ఆ సమీపంలో అక్కడ ఎవరైతే భక్తులకి తృప్తికరంగా భోజనం సమర్పిస్తారో, అన్నాన్ని పాయసాన్ని నేతితో సమర్పిస్తారో అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా దరిద్రులు కారు అని చెప్పారు. అంటే సంపన్నులుగా ఉంటారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా భగవంతుని యొక్క పార్థివ లింగాన్ని గురించి, శివలింగ పూజ గురించి, మహిమను గురించి, భస్మధారణ గురించి, నైవేద్య స్వీకరణ గురించి, బిల్వ పత్రము యొక్క బిల్వ వృక్షము యొక్క మాహాత్మ్యాన్ని గురించి బోధ చేయడము జరిగింది. భగవంతుని యొక్క పూజ సాంగోపాంగ శివలింగ పూజని గురించి కూడా వర్ణించి ఉన్నారు. ఈ పూజ చేసేటువంటి వాళ్ళల్లో నివృత్తి ప్రవృత్తి మార్గాన్ని అవలంబించే వాళ్ళు ఉంటారు. వీరిలో ప్రవృత్తి మార్గాన్ని అనుసరించేటువంటి వారు గురువుల ద్వారా భగవంతుని పూజించి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి ఉన్నారు. సకల అభీష్ట వస్తువులని కూడా శివలింగ పూజ ద్వారా పొందగలుగుతారు అని చెప్పారు. మరి నివృత్తి మార్గంలో ఉండేటువంటి వారు ఎక్కడ వాళ్ళకి ఏమి లభిస్తే వాటితో శివలింగ పూజ చేయవచ్చు అని చెప్పి ఉన్నారు. భిక్షాటన ద్వారా వచ్చేటువంటి భోజనాన్ని కూడా వాళ్ళు నైవేద్యంగా సమర్పించవచ్చు అని చెప్పారు. విభూతితోనే పూజ కూడా చేయవచ్చు, విభూతిని అన్నింటికి కూడా సమర్పణ చేయవచ్చు అని చెప్పారు. వారు శివలింగాన్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు, వారితోనే శివలింగాన్ని తీసుకొని వెళ్తూ వారి శిరస్సు మీద కూడా శివలింగాన్ని ధరించవచ్చు అని చెప్పి ఉన్నారు. ప్రవృత్తి మార్గీయులై ఉన్నటువంటి వారు భగవంతుని పూజించిన తరువాత శుద్ధమైనటువంటి ప్రదేశములో శివలింగాన్ని ఉంచవలసి ఉంటుంది. నివృత్తి మార్గీయులై ఉన్నటువంటి వారు వారితో పాటు శివలింగాన్ని, కొంతమంది పారిరాజిక జీవితాన్ని గడుపుతూ ఉంటారు కదా, అలా వారితో పాటు తీసుకొని వెళ్ళవచ్చు, పూజించమని కూడా చెప్పి ఉన్నారు. మనకి విద్వేశ్వర సంహిత యందు 21 మరియు 22వ అధ్యాయాలు సంపూర్ణమై ఉన్నాయి. ముఖ్యంగా పార్థివ శివలింగ పూజా విధానాన్ని గురించి మనకి బోధ చేయడము జరిగింది. అదేవిధంగా బిల్వ వృక్షము బిల్వ పత్రాల యొక్క మహిమని గురించి కూడా చెప్పి ఉన్నారు. ఇలా శివ సంబంధమైన అనేక అంశాలని గురించి ఇంకా రాబోయే అధ్యాయాల్లో కూడా బోధ చేస్తూ ఉన్నారు సుత మహర్షుల వారు. ఆయన గురు పరంపర ద్వారా పొందినటువంటి విశేషమైన జ్ఞానాన్ని అందరికీ కూడా శుభం కలగడం కోసము బోధ చేస్తూ ఉన్నారు. మిగతా అంశాలను గురించి తర్వాత శ్రవణం చేద్దాము. ఓం నమః శివాయ. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.